ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ మూడో ఎడిషన్ ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లు వరుసగా విజయాలు సాధిస్తుండడంతో పోటీ రసవత్తరంగా మారింది. మరోవైపు 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో భారత్, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటికే 2 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఈ 2 మ్యాచ్ల్లో చెరొక్క విజయంతో సమంగా నిలిచాయి. ఇక ఇప్పుడు రాజ్కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ కంటే భారత్ కు ఈ మ్యాచ్ కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకుంటుంది. న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 2వ స్థానంలో ఉండగా భారత్ 3వ స్థానంలో ఉంది. అయితే రాజ్కోట్ టెస్టు మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల జాబితాలో టీమిండియా ఆస్ట్రేలియాను అధిగమించే అవకాశం ఉంది. అదే సమయంలో పాయింట్ల జాబితాలో 2వ స్థానానికి చేరుకుంటుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో మూడో ఎడిషన్ లో టీమిండియా ఇప్పటి వరకు 6 టెస్టు మ్యాచ్లు ఆడింది. ఈ 6 మ్యాచ్ల్లో టీమిండియా 3 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం భారత జట్టు స్వదేశంలో ఇంగ్లాండ్ తో మరో 3 మ్యాచ్లు ఆడవలసి ఉంది.